ఓరియో బిస్కెట్స్ అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే పెద్దవి 2 ఓరియో ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి బిస్కెట్ ప్యాకెట్స్. ఇలాగ క్రీము, బిస్కెట్స్ మొత్తం అయితే సెపరేట్ చేసుకోవాలా. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలా. అదే మిక్సీ జార్‌లో బిస్కెట్స్ ఉన్నాయి గదా! మనం అవన్నీ గూడా యాడ్ చేసేసుకొని అది గూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలా. ఇవన్నీ గూడా ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా. ముందుగా మనం క్రీమ్ సెపరేట్ చేసుకున్నాం గదా! అది గూడా యాడ్ చేసుకొని కొంచెము మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కాచి చల్లార్చిన మిల్కు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మొత్తం అయితే బాగా ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలా. బేకింగ్ పౌడర్ ఇంకొంచెం మిల్క్ వేసి బాగా కలుపుకోవాలా. ఇప్పుడు నేనైతే కుక్కర్‌లో బేక్ చేసుకుంటాను గాబట్టి ముందుగా ఆయిల్ కొంచెం మైదా అయితే బాగా గ్రీస్ చేసేసుకొని ఈ మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం ఏసేసి మనము ప్రీ హీట్ చేసుకున్న ముందుగా ప్యాన్ అయితే దాని మీద పెట్టేసుకొని 25-30 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకుంటే కేక్ అయితే మనకి బాగా బేక్ అయిపోయింది కదా! చూసారా? చల్లార్చిన తర్వాత మనము ఇలా సైడ్స్‌కి కట్ చేసేసుకొని తీసుకుంటే మనకి స్పాంజీ ఓరియో బిస్కెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి